హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్ సీనో 007. ఈరోజు దుబాయ్లో మా ఫ్రెండ్ వాళ్ళ రూములో వినాయకుడి వారిని నిలబెట్టారు. అక్కడికి వెళ్తున్నాను అనమాట. వెళ్ళి చూసి నేను చూసి నా కళ్ళతో మీరు కూడా చూసేలాగా వీడియో తీసి పెడతాను. చూడండి, దుబాయ్లో విఘ్నేశ్వరుడి పూజలు అందుకుంటున్నారు. అలాగే మన వాళ్ళు ఈరోజు రూమ్లో సంతర్పణ కూడా ఉందంట, అన్న సంతర్పణ. అది కూడా చూసేద్దాం. ఇప్పుడు బయలుదేరాము, వెళ్తున్నాను. బయటకు వచ్చాము. బయట ఎండల మట్టికి బీభత్సంగా ఉన్నాయన్నమాట. మామూలుగా లేవు ఎండలు అయితే. ఇక్కడ స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, అయినా సరే ఎండలు ఇంకా తగ్గలా. బీభత్సంగా ఉన్నాయన్నమాట ఎండలో. బయటకు వస్తుంటే చూడాలి, మొత్తం స్నానం రెండోసారి చేయాలనిపిస్తుంది అన్నమాట. అంత అలాగ చెమటలు కక్కుతున్నాయి. ఎండలు అయితే మామూలుగా లేవు. మా రూమ్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి 6 కిలోమీటర్ ఉంటుంది. మన తెలుగు వాళ్ళు అడ్డా అన్నమాట. అక్కడ అందరూ మన తెలుగు వాళ్ళు ఉంటారు. మన ఇంటికాడ ఎలాగైతే ఉంటామో అలాగే ఉంటుంది అక్కడైతే. మా రూమ్ కాడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి 6 కిలోమీటరు. సరే, ఇక్కడే కదా నడిచి వెళ్తున్నాం. పోలీస్ వ్యాన్ వస్తుంది చూడండి, పోలీస్ వెహికల్. అది దుబాయ్లో పోలీస్ వెహికల్. ఇలాగ మనం వెళ్తుంటే అక్కడ శ్రీ హోటల్ అని, శ్రీ క్యాప్టిటేరియా అని మన తెలుగు వాళ్ళు హోటల్ ఉంటుంది అన్నమాట. అదే మన తెలుగు వాళ్ళు అడ్డా. మీకు దగ్గరికి వెళ్ళాక బోర్డు పెడతాను చూడండి. అది అన్నమాట. ఎల్లో కలర్లో బోర్డు కనపడుతుంది కదా, అదే క్యాప్టిటేరియా అంటే హోటల్ అన్నమాట. అది మన టిఫిన్ హోటల్. పొద్దు టిఫిను అన్నీ దొరుకుతాయి మనకి. అలాగే అన్నీ బాగా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మన నైట్ సాయంత్రం అయితే మన తెలుగు వాళ్ళే కనబడతారు మొత్తం. మ్యాక్సిమం ఒక 100-200 మంది ఇక్కడ మీటింగ్ చేస్తారన్నమాట. ఈ ఏరియా అంతా తెలుగు వాళ్ళు ఉంటారన్నమాట. తెలుగు వాళ్ళు బ్యాచులర్స్ ఉంటారు. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో వినాయకుడి వారు చూడండి, మంచి బాగా డెకరేషన్ చేశారు. అలాగే వినాయకుడి వారిని బొమ్మ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. అలాగే పళ్ళు పలహారాలు కూడా బాగా పెట్టారు వినాయకుడి వారికి. చూడండి ఎంత బాగా చేశారు. లైట్ చూడండి, లైటింగ్లు చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారంటే. దుబాయ్లో కూడా మన వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు చూడండి. దుబాయ్లో కూడా అన్నీ దొరుకుతాయి, అన్నీ చేసుకోవచ్చు. కానీ ఇంట్లో చేసుకోవచ్చు అన్నమాట. బయట చేసుకుంటే వెళ్ళట్లేదు, అందుకే అన్ని రూముల్లోనే పెట్టుకుంటారు. అలాగే సంతర్పణ కూడా పెట్టారు. చూద్దాము ఇప్పుడు ప్రసాదమే. బయట సంతర్పణ కూడా జరుగుతుంది. సంతర్పణ అంటే మ్యాక్సిమం ఈ రూముల్లో ఉన్న వాళ్ళందరికీ, కుర్రోళ్ళందరికీ పిలిచి పెడుతుంది అనమాట. మా ఫ్రెండ్ వంటలో ప్రిపేర్ చేస్తున్నాడు. రైస్ అయిపోయినట్టుగా ఉంది, రైస్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ పక్కన భోజనాలు చేస్తున్నారు జనాలు. రైసు, సాంబారి, పులిహోర, స్వీటు, ప్రసాదం అన్నమాట. ప్రసాదం 4 ఐటమ్స్ పెడుతున్నారు. బాగా పెట్టారు, చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగానే ఉంది, బాగానే ప్రిపేర్ చేయరు. దుబాయ్లో మన వాళ్ళకు ఎలాగ వినాయకుడు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.